Hello friends, welcome to Word Canvas by Soumya. ఈ వీడియో పుష్ప మూవీ రివ్యూ అనుకోవచ్చు లేదా పుష్ప మూవీతో ముడిపడి ఉన్న ఎన్నో ఫ్యాక్ట్స్ ని తెర మీదకి తెచ్చే ఒక ప్రయత్నం అనుకోవచ్చు. ప్లీజ్ స్టే విత్ us ఇన్ ద జర్నీ. ఈ వీడియోలో ముందుకి మీరు వింటూ ఉండంగా చూస్తూ ఉండంగా మీరు ఈ మూవీని ఎందుకు చూడాలి, ఎందుకు చూడకూడదు అండ్ అల్లు అర్జున్ పర్సోనా అన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, మీరు లైక్ చేస్తేనే మీ రెస్పాన్స్ అనేది మాకు అర్థమవుతుంది. అండ్ ఈ ఛానల్ గ్రో అవ్వడానికి మీ సబ్స్క్రిప్షన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ లిసన్ టు ద వీడియో. అల్లు అర్జున్ స్వయం కృషితో పైకొచ్చాడా? కాదు. చాలా అందగాడా? కాదు. చాలా టాలెంటెడ్ ఉండేనా? కాదు. యాక్షన్ బాగా చేశాడా? కాదు. మరి ఎందుకు పైకొచ్చాడంటే తన మీద తను నమ్మకం పెట్టుకొని నన్ను జనాలు ఎలా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు అని అర్థం చేసుకొని పైకొచ్చిన హీరోనే అల్లు అర్జున్. అండ్ సొంతంగా వచ్చాడు, రూట్ నుంచి వచ్చాడు, స్క్రాచ్ నుంచి వచ్చాడంటే ఇదన్నీ వేస్ట్ మాటలే. ఆబ్వియస్లీ హీ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. అండ్ మెగాస్టార్ చిరంజీవి ఉన్న ఫ్యామిలీలో నుంచి ఒక హీరో రావడం ఎంత ఈజీనో మనందరికీ తెలుసు. కానీ వచ్చిన హీరోలలో ఎంతమంది ఎస్టాబ్లిష్ అయ్యారనేదే క్వశ్చన్ మార్క్. అల్లు అర్జున్ ఒక గ్రేట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, బిగినింగ్ లో డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ చూపించిన, ఈ మధ్యలో తను బిహేవ్ చేసే యాటిట్యూడ్ కానీ తన వే ఆఫ్ రెసిప్రొకేషన్ కానీ చాలా మంది మనసుల్లో ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొస్తుంది. ఎందుకు ఒక మనిషి సక్సెస్ వచ్చాక ఒకలాగా, సక్సెస్ రాకముందు ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు అని. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ అన్నిట్లో హైయెస్ట్ లెవెల్లో మించిపోయాడు. హీ డిడ్ అన్ ఎక్సలెంట్ యాక్షన్, ఎక్సలెంట్ డాన్స్ నంబర్స్, ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ అండ్ హిస్ రోల్ ఇన్ ద మూవీ వాజ్ ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. మూవీస్ లో ఎప్పుడైనా ఒక హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే చాలా మంది ఫెమినిస్ట్ దాన్ని ఒక డిఫరెంట్ వేలో అనుకుంటారు. ఏంటి, ఎప్పుడు హీరోనే పొగుడతారు, ఇంకా వేరే క్యారెక్టర్స్, హీరోయిన్ కానీ సైడ్ క్యారెక్టర్స్ కానీ వేరే క్యారెక్టర్స్ కానీ మూవీలో లేరా అని అంటారు. బట్ ఈ మూవీని తన భుజాల మీద అల్లు అర్జునే మోసాడు అనడంలో అతిశయోక్తి లేదు. హీ యాక్టెడ్ వెరీ వెల్ ఇన్ ద మూవీ. ఆ పర్సనల్ లైఫ్ లో తను ఎలా ఉన్నాడో అది మనకు అనవసరం. బట్ ఈ మూవీలో తను ఎలా యాక్ట్ చేశాడనేది మన కళ్ళ ముందు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్, పుష్ప మ్యాడ్నెస్. బట్ ఎందుకు? వై ఆర్ పీపుల్ మ్యాడ్ అబౌట్ పుష్ప? రాజమౌళి బాహుబలిని ఫేమస్ చేసిన తర్వాత నార్త్ లో, బాలీవుడ్ లో అసలు సౌత్ ఇండియన్ టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి డోర్స్ ఓపెన్ అయ్యాయి. అప్పటి వరకు మీరు ఒక సౌత్ ఇండియన్ యాక్టరా అనే ఆ బాలీవుడ్ స్టార్స్ అప్పటి నుంచి మీరు తెలుగు స్టారా, మీరు కెనడా స్టారా, మీరు మలయాళం స్టారా, మీరు వేరే స్టారా అని కేటగరైజ్ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. సౌత్ ఇండియన్ మూవీ స్టార్స్ కి కూడా నార్త్ ఇండియన్ ఆర్ బాలీవుడ్ స్టార్స్ కి ఇచ్చేంత రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదన్నిటికీ క్రెడిట్ రాజమౌళి గారికి పోతుందంటే దీంట్లో ఏ మాత్రం ఓవర్ గా లేదు. He really deserves all the credit that really Tollywood industry is getting now. అది బాహుబలి కానివ్వండి, RRR కానివ్వండి, లేకపోతే ఏ మూవీ అయినా, he has done a fabulous and tremendous work that will live for ages. ఈరోజు అల్లు అర్జున్ మూవీ పుష్ప ఏం చేస్తుందంటే ఆ లెగసీని నిలపడానికి ప్రయత్నిస్తుంది. పుష్ప 1 ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. పుష్ప 1 లో ఒక లేబరర్, ఒక పని చేసే కూలోడు ఆ లెవెల్ వరకు ఎలా ఎదిగాడు అనేది చూపించారు. ఆ జర్నీలో తను చేసిన ఇంటెలెక్చువల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, తన వే ఆఫ్ రెసిప్రొకేషన్, అన్ప్రెడిక్టబిలిటీ, అంటే ఇప్పుడు ఇలా జరిగింది నెక్స్ట్ మూమెంట్ లో ఏం జరగబోతుంది అని అన్ప్రెడిక్టబిలిటీ ఆ మూవీని జనాల మైండ్ లో ఇంట్రెస్టింగ్ గా టర్మాయిల్ ఉంచింది. దానివల్ల జనాలు అసలు ఏం ఆలోచించలేకపోయారు. దీని తర్వాత ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇది ఎలా చేశాడు అని అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఐ వుడ్ సే ఆ సేమ్ సీన్, ఆ సేమ్ సిచ్యువేషన్ పుష్ప 2లో లేదు. ఎందుకంటే మనకి దాని స్టోరీ అంత క్లియర్ గా పుష్ప 1లో అర్థమైపోయింది. ఇప్పుడు పుష్ప 2లో డైరెక్టర్స్ ఏం చేశారంటే ఆ పుష్ప 1లో ఉన్న స్టోరీని ఎన్హాన్స్ చేశారు, దాన్ని పెంచారు అంతే. కాబట్టి ఈ పుష్ప 2లో మెయిన్ గా బ్యాక్లాగ్ ఏంటి అని నన్ను అడిగితే స్టోరీనే అని చెప్పాలి.
ఎందుకు జనాలకి పుష్ప అంటే ఇష్టం? పుష్ప అంటే ఎందుకు ఇష్టం అంటే, ఫస్ట్, పుష్పలో ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ తన ఉలికిని చూసుకుంటాడు. తను ఎలా కింద నుంచి పైకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడో, అలానే ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక రిచెస్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతారు అనే ఆకాంక్ష పుష్పతోని పూర్తి చేసుకుంటారు. సెకండ్, అల్లు అర్జున్ డాన్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఎవరైనా అల్లు అర్జున్ డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ చూసి షబాష్ అని అనకుండా ఉంటే ఇట్స్ రియల్లీ రాంగ్. ఎవ్రీబడి విల్ అప్రిషియేట్ హిమ్. ఇండివిజువల్ గా ఆ పర్సన్ థింకింగ్ ఏంటో మనకి మ్యాటర్ కాదు, కానీ తను ఎలా పర్ఫామ్ చేశాడు అనే దాన్ని మనందరం రెస్పెక్ట్ చేయాలి. హీ గేవ్ హిస్ 100% టు ద రోల్. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ నేను అదే మాట చెప్తాను, పుష్ప అని తన భుజాల మీద మోసుకెళ్ళింది అల్లు అర్జునే మెయిన్ గా. అంటే మిగతా అందరి కాంట్రిబ్యూషన్ లేదు అని నేను అనట్లేదు, బట్ హీ వాజ్ ద మెయిన్ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ ఈ పుష్ప మూవీ చూ చూడాలి అనుకున్న వాళ్ళు ఈ మూవీ థియేటర్కి ఎందుకు వస్తున్నారంటే మాస్ అపీల్. ఇండియాలో మాస్ కి పిచ్చ క్రేజ్ ఉంది. ఏదన్నా మూవీలో ఈ వర్డ్ ఒకటి తగిలించేశారనుకోండి, మాస్ అని చెప్పి, ఆ మూవీ ఎట్లున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఎంత కాస్ట్లీ అయినా సరే, 500 కానివ్వండి, 1000 కానివ్వండి, 1200 కానివ్వండి, 20,000 కానివ్వండి, వాళ్ళు వెళ్ళి చూస్తారు అంతే. ఇంట్లో తినడానికి తిండి ఉండదు, తాగడానికి టీ ఉండదు, పాలు ఉండవు, కానీ అక్కడికి వెళ్ళి మూవీ మాత్రం మేము చూడాలి. దట్ ఈస్ ద మ్యాడ్నెస్ ఆఫ్ మాస్ ఇన్ ఇండియా. అండ్ ఈ మాస్ ఫీలింగ్స్ ని పుష్ప ఎన్కాష్ చేసుకుంది. అండ్ ఐ డోంట్ సే ఐ డోంట్ సే ఇట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్, అది ఇండివిజువల్ థింకింగ్ కి నేను వదిలేస్తున్నాను. బట్ ఒక మూవీకి మీరు మినిమం 560 రూపాయలు ఇచ్చి వెళ్ళి చూస్తున్నారు థియేటర్స్ లో, మినిమం అంటున్నాను. కొన్ని థియేటర్స్ లో కాస్ట్ అని డిఫరెంట్ గా ఉన్నాయి. అది ఆ మూవీలో ఏదో ఒక్కటి ఉందనే కదా జనాలు వెళ్తున్నారు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ అ కంప్లీట్లీ నెగటివ్ మూవీ ఆర్ ఇట్స్ అ కంప్లీట్లీ పాజిటివ్ మూవీ. బట్ ఫర్ మీ, ఆ మూవీ చెయ్యాల్సిన కొన్ని విషయాలు అచీవ్ చేసింది, బట్ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కొన్ని విషయాలు ఆ మూవీ రీచ్ అవ్వలేకపోయింది. వై షుడ్ యూ వాచ్ దిస్ మూవీ ఆర్ యూ షుడ్ నాట్ వాచ్ దిస్ మూవీ? ఈ రీజన్స్ అర్థం చేసుకుందాం. అండ్ పుష్ప ఫైరా, ఫ్లవరా? తగ్గేదే లేదు. అన్నవాడు తగ్గాడా, నిలబడ్డాడా, లేదా ఎదిగాడా? అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో హీరో ఓపెనింగ్ సీన్, తను ఆ సీన్ లో వచ్చి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ని డబ్బులు ఇచ్చి కొనేస్తాడనమాట. అండ్ అక్కడున్న పోలీస్ అంతా దానికి లొంగిపోతారు అండ్ దే గివ్ అప్. అండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇండివిజువల్ అక్కడ డబ్బులు తీసుకొని తన జాబ్స్ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ సీన్ నేను ఎందుకు వివరించి చెప్తున్నానంటే, మనకి చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు నేర్పించారు. ఏంటంటే, డబ్బే సర్వస్వం కాదు. ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్, తన కెరియర్, తన జాబ్, తన అన్ని కూడా మ్యాటర్ అవుతాయని మనకు నేర్పిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎథిక్స్. కానీ ఈ మూవీ బిగినింగ్ లోనే ఏం చూపించిందంటే, డబ్బే బ్రహ్మ, డబ్బు ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు, ఎవరినైనా కొనేయగలుగుతారు అనే రాంగ్ మెసేజ్ ని ఇచ్చింది. ఆల్రెడీ సొసైటీ చాలా కరప్ట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా జనాలు ఈ పని చేసి పెట్టండి బాబు అంటే లెఫ్ట్ హ్యాండ్ జాపుతారు, నాకు డబ్బులు ఇవ్వండి అని. సో అలాంటి సొసైటీలో ఉంటున్న మనము సొసైటీకి అలా ఉండకూడదని మెసేజ్ ఇవ్వాలి, కానీ నువ్వు ఇలా అమ్ముడు పోతావు అని చెప్పి వాళ్ళకు మెసేజ్ ఇస్తే ఏ గవర్నమెంట్ ఆఫీషియల్, ఏ సిన్సియర్ గా పనిచేసే పర్సన్ సిన్సియర్ గా పని చేయగలుగుతాడు? పాయింట్ నెంబర్ 2, ఇది ఫ్యామిలీ మూవీ అనే తీశారు కదా, జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ మూవీ చూస్తారని వాళ్ళకు కూడా తెలుసు కదా. వచ్చినప్పుడు ఒక్క పర్సనే వచ్చి చూడరు కదా, తన భార్యని, తన పిల్లల్ని, తన అక్కని, తన చెల్లెల్ని, తన నాన్నని, తన అమ్మని, అందరినీ తీసుకొని వస్తాడు. అలాంటి మూవీలో రష్మిక మందన ఇంకా అల్లు అర్జున్ మధ్యలో జరిగిన కొన్ని ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించాయి. ఎస్, వాళ్ళు చూపించాలనుకున్న రీజన్ నాకు అర్థమైంది. వాళ్ళు ఏం చూపించాలనుకున్నారంటే, రష్మిక మందనాకి అల్లు అర్జున్ కున్న బాండ్ చూపిద్దాం అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ఇంటిమసీ ఉంది, వాళ్ళిద్దరు ఎంత ఒకరినొకరు నమ్ముతారు, వాళ్ళ డిసిజన్ మేకింగ్ ని ఎంత వరకు రెస్పెక్ట్ చేస్తారు అని చూపించడానికి ఈ సీన్స్ పెట్టారు. బట్ అంత ఓవర్ గా, అంత డిపెక్టివ్ గా, అంత సెక్షువల్ గా చూపించాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది.
బికాస్ ఆ మూవీలో మీరు ఏజ్ గ్రూప్ ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అన్ అడల్ట్ మూవీ కదా, అక్కడ చిన్న పిల్లలు కూడా వచ్చారు. అండ్ వాళ్ళకి ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళ మైండ్ లో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ ఆలోచించాలి. పాయింట్ నెంబర్ 3, వేర్ ఇస్ ద స్టోరీ? ఒక మూవీకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక పర్సన్ వెళ్తున్నాడు, తన వాల్యుబుల్ టైం ఇచ్చి వెళ్తున్నాడు అంటే ఒక మంచి స్టోరీ చూడడానికి. ఆ స్టోరీ నాకు ఈ మూవీలో ఎక్కడా కనిపించలేదు, వెతికినా కనిపించలేదు. నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుంది అనేది మనం మేబీ ముందే పసిగట్టగలుగుతాం. ఎవరైనా కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్ ఉన్నారంటే దాని నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుంది అనేది రఫ్ గా చెప్పేయగలుగుతాడు. దట్ వాజ్ ద మూవీ. అండ్ క్లైమాక్స్ చాలా అనుకున్నట్టే అయిపోతుంది. అసలు క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ నాట్ బి అండర్స్టాండబుల్, అంటే అది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అదే ఇలా జరుగుతుందేమో అనుకొని వేరే రకంగా జరుగుతూనే క్లైమాక్స్ సక్సెస్ఫుల్ అయినట్టు. బట్ ఐ ఫౌండ్ దట్ ద క్లైమాక్స్ వాజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. దెన్ వై ఇజంట్ ద విలన్ సో స్ట్రాంగ్? ఒక విలన్ ఒక మూవీని ఎటు తీసుకెళ్లగలుగుతాడు అనేది మనం పుష్ప 1 ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. పుష్ప 1 లో ఆ విలన్ ఎంత స్ట్రాంగ్ గా తన ఇన్పుట్స్ 100% ఇచ్చి పోరాడాడో, నాకు పుష్ప 2 లో మేబీ తను అంత ఇచ్చాడో నాకు అనిపించట్లేదు. యాక్షన్ పరంగా అనట్లేదు. ఈసారి అంటే విలన్ కి ఇచ్చే రోలే కామెడిక్ గా ఇచ్చారు. చాలా సీరియస్ సిచ్యువేషన్స్ లో, అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో విలన్ ఓడిపోతున్నాడు అనే సిచ్యువేషన్స్ లో కూడా దాన్ని కామిక్ గా చేసేస్తారు. బట్ ఈ మూవీ ఎందుకు చూడాలి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అ స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ ద సొసైటీ. పుష్ప ఒక వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. నిజంగా చెప్పాలంటే తనకి ఒక తండ్రి పేరు కూడా లేకుండా పెరుగుతాడు. ఆ బాధని ఎట్లా మింగాలో తెలియకుండా ఆ బాధ అంతా తన లైఫ్ లో సక్సెస్ అయ్యే విషయం మీదకి తోసేస్తాడు. అండ్ దాని వల్లనే అంత బాధతోనే తను సక్సెస్ఫుల్ అయి చూపిస్తాడు. నాట్ ఓన్లీ దాట్, తన కింద పనిచేస్తున్న వర్కర్స్ ని ఎంత రిచ్ అయినా ఎంత సక్సెస్ఫుల్ అయినా ప్రాణంగా ప్రేమగా చూసుకుంటాడు. ఈవెన్ తన లైఫ్ లో ఉన్న ఆడవాళ్ళు, తన వైఫ్, తన మదర్, తన రిలేటివ్స్, తన అన్న కూతురు అందరినీ చాలా ప్రాణంగా ప్రేమిస్తాడు. వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాడు. నాట్ ఓన్లీ దాట్, ప్రతి ఒక్క ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక మెసేజ్ కూడా ఈ మూవీ ఇస్తుంది చాలా సీన్స్ లో. ఈ విషయం నాకు నచ్చింది. ఎందుకంటే ఈ రోజు రేపు చాలా అరాచకాలు, చాలా జరగకూడని విషయాలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద హీరో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఒక సొసైటీకి ఇవ్వగలిగితే జనాలలో తప్పకుండా కొంచెం మార్పు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. పాయింట్ నెంబర్ 2, ఎక్సలెంట్ మేకప్. అందరూ వీడియో గురించి, ఆడియో గురించి, మ్యూజిక్ గురించి, సినిమాటోగ్రఫీ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడతారే కానీ మేకప్ ఆర్టిస్ట్ల గురించి ఎవరు మాట్లాడరేంటి బాబు? మేకప్ ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారు అసలు. అల్లు అర్జున్ ని ఆ లుక్ లో, ఒక జాతర సీన్ ఉంటుంది, ఆ సీన్ లో, ఆ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ ని అంత డిఫరెంట్ గా, అంత దైవంగా, అంత దైవికంగా చూపించడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఎవ్వరూ ఆలోచించలేకపోతున్నారు. ఎక్సలెంట్ మేకప్ అండి. ఆ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ తన క్యారెక్టర్ లో దిగి ప్రవర్తించారు అంటే దానికి రీజన్ ఆ మేకప్ ఆర్టిస్ట్ కూడా. ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్ ఈ మూవీలో న్యాయం చేశాడని చెప్పాలి. ఈవెన్ ఫైట్ సీక్వెన్సెస్ లో వచ్చే బ్లడ్ ఊజ్ అవ్వడం కానీ, దెబ్బలు తాకినాక వాళ్ళ బాడీ మీద ఉన్న రప్చర్స్ కానీ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఎస్, రియల్లీ మేకప్ ఆర్టిస్ట్ హ్యావ్ గివెన్ 100% టు దిస్ మూవీ. థర్డ్, వర్షిపింగ్ ఫెమినిటీ. మీరు చాలా చోట్ల వినుంటారు, ఏమన్నా చాతగాని మనిషి లాగా కనిపించారు అంటే ఎవరైనా మీరు చేతిలో గాజులు తొడుక్కుంటారా, మీతో ఇది చాత కాదు అని మాట్లాడతారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? ఒక ఆడపిల్ల చేతిలో గాజులు తొడుక్కుంది జస్ట్ షోకేస్ కోసమే కాదు, ఆ గాజుల వెనకాల వందల వేల రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక్క రోజు, జస్ట్ ఒక్క రోజు ఆ ఆడపిల్ల ఇంట్లో నుంచి డిసపియర్ అయిపోతే ఆ ఇల్లు తారుమారైపోతుంది. అక్కడున్న మనుషులందరూ అయోమయంలోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ అ ఉమెన్ డస్ టు అ ఫ్యామిలీ. అల్లు అర్జున్ ఈ మూవీలో గాజులు వేసుకొని పైకి ఇలా సౌండ్ చేసుకుంటూ ఆ గాజుల్ని చూపించుకుంటూ సీన్స్ ఉంటాయన్నమాట. ఐ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. There are females who are wearing jeans, who are wearing t-shirts, who are wearing all kind of modern clothes. But why are men so
ఇంట్రికెట్ అబౌట్ వేరింగ్ ఉమెన్స్ క్లోత్స్. ఎందుకు? ఆడవాళ్ళ బట్టలలో ఏమన్నా పురుగులు పాకుతాయా, లేదా ఆడవాళ్ళు అంటి ముట్టని వాళ్ళ? మరి అలానే అయి ఉంటే ఇంతమంది ఆడవాళ్ళతో ఎందుకు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి? నువ్వు దేవుణ్ణి పూజ చేస్తావు, నువ్వు ఒక స్త్రీమూర్తిని పూజ చేస్తావు, శివుడికి ఆది శక్తిని పూజ చేస్తావు, మరి ఎందుకు ఒక ఆడపిల్ల గాజులు అంటే నీకు అంత చులకరా, ఒక ఆడపిల్ల చీర అంటే నీకు అంత చులకరా? ఇవన్నీ భావాలని అల్లు అర్జున్ తన మూవీలో రివర్స్ లో చూపించాడు. హీ వోర్ ద జ్యువెలరీ, హీ వోర్ ద బ్యాంగిల్స్, హీ వోర్ ద శారీ విత్ గ్రేస్. స్ట్రాంగ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఈ మూవీలో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కానీ, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లా కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారు. ఒక సీన్ లో అయితే అల్లు అర్జున్ చేతిలో ఏది ఉండదు, తను ఎగిరెగిరి కొంతమంది విలన్స్ ని చంపుతాడు. తను ఎలా చంపుతాడు అనేది మీరు చూసే థియేటర్స్ లో తెలుసుకోవాలి. ఆ సీక్వెన్స్ లో తన కాళ్ళు చేతులు రెండు టైడ్ అప్ గా ఉంటాయి, అయినా కూడా తన విలన్స్ తో ఎలా పోరాడతారు అనేది యాక్షన్ సీక్వెన్స్ లో చాలా హిట్ టాక్ గా మారింది. ఎక్స్ట్రా ఆర్డినరీ సెట్స్ వేశారు, చాలా పెద్ద పెద్ద సెట్స్ వేశారు. జాతర కోసం అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ విలేజ్ సెట్ వేసినట్టే వేశారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. అండ్ శ్రీలీల డాన్స్. శ్రీలీల అల్లు అర్జున్ డాన్స్ లో ఉన్నప్పుడు ఒక మాస్ నెంబర్ ఉంటది, దాంట్లో అల్లు అర్జున్ ఐ షుడ్ సే హీ వాస్ 10% ఆఫ్ శ్రీలీలాస్ డాన్స్. ఎందుకు తను 10% ఉన్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే అల్లు అర్జున్ సమంతతో పర్ఫామ్ చేసిన డాన్స్ నెంబర్ టైంలో హీ వాస్ అన్మ్యారీడ్, సో హీ వుడ్ బి క్లోజ్ టు ద ఉమెన్ హూస్ డాన్సింగ్ బిసైడ్ హిమ్. బట్ ఇప్పుడు తను మ్యారీడ్ కాబట్టి తన లిమిట్స్ లో తను ఉన్నాడు, అందుకే తనకి ఎక్కువ డాన్స్ సీక్వెన్సెస్ కానీ టచింగ్ కానీ ఇవ్వలేదు అని నాకు అనిపించింది, విచ్ ఐ ఫెల్ట్ వాస్ గుడ్. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్. నేను నాకు వీలైనంత ఎంక్వైరీ చేసి ఆలోచించి ఈ మూవీకి రివ్యూ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఇవి జస్ట్ నా థాట్సే, మీ అందరూ నా థాట్స్ తో ఏకీభవించాలని నేను 1% కూడా అనుకోవట్లేదు. నా మనసులో ఉన్న ఫీలింగ్స్, నా మనసులో ఉన్న థాట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వీడియో చేశాను. అండ్ ఆల్సో మీకు ఈ మూవీలో ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు అనేది కొంచెం గౌరవంగా కమెంట్స్ పెట్టండి. ఎవరినైనా మనం దూషించడానికి మన క్షణం టైం పట్టదు, కానీ దూషించిన మాట మళ్ళీ తిరిగి తీసుకోవడానికి జన్మ టైం పడుతుంది. సో లెట్ ఇస్ నాట్ గో ఇన్ టు ద పర్సనల్ లైఫ్. అండ్ ఆల్సో ఈ మూవీ చేసేటప్పుడు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సంధ్యా థియేటర్ లో. అక్కడ ఒక తల్లి చనిపోయింది, ఒక ఫ్యామిలీ అనాథగా మారింది. ఆ ఫ్యామిలీకి జరిగిన నష్టం ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు, కానీ ఆ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందాలి అండ్ ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, కొంచెమైనా హ్యాపీనెస్ తో ఉండాలి అనేది ఫ్యూచర్ లో మనం జస్ట్ ఆశించగలుగుతాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే, నేను తప్పకుండా అల్లు అర్జున్ ఈ సిచ్యువేషన్ కి కొంచెమైనా రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే తను సంధ్యా థియేటర్ కి వచ్చి ఉండకపోతే అసలు ఈ సిచ్యువేషన్ అరైజ్ అయ్యేది కాదు. బికాస్ సంధ్యా థియేటర్ అనేది ఒక చిన్న థియేటర్, పెద్ద మల్టీప్లెక్స్ లోనే ఒక హీరో వస్తున్నాడంటే మల్టీప్లెక్స్ మొత్తం మాల్ మొత్తం నిండిపోతుంది. అలాంటిది సంధ్యా థియేటర్ లో ఎంత ప్లేస్ ఉంటుంది, ఎంత మంది పట్టగలుగుతారు? అండ్ ఆల్సో ఒక హీరో థియేటర్ లో వచ్చి జనాల మధ్యలో కూర్చొని మూవీ చూసేటప్పుడు ఎంత తొక్కిసలాట జరుగుతుందో హీ వుడ్ హావ్ ఇమాజిన్డ్ ఇట్. దిస్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ టు ఫేస్. బట్ ఆ ఫాదర్ కి, తన పిల్లలకి ఈ సిచ్యువేషన్ ని కోలుకునే శక్తి దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. జై హింద్, జై భారత్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.